అసలు వీడు బాబరోడు ఆఫ్ఘనిస్తాన్లో ఏదో చిన్న అసలు ఈ చెంగేజ్ ఖాన్కి కొడుకు బిడ్డ కొడుకు వీడు. ఏ కొడుకుకి ఎందరు పిల్లలున్నారో తెలియదు, ఏ కొడుకుకి ఎందరు పిల్లలున్నారో తెలియదు, ఏ పిల్లలకి ఎందరు ముగ్గురు ఉన్నారో తెలియదు మనకి. కానీ కొడుకు బిడ్డ కొడుకు. వీడొక గూండాగిరి చేసుకుంటా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నోటోని ఇబ్రాహీం లోదీని ఓడగొట్టడానికి వాని చుట్టం అని పేరు దౌలత్ ఖాన్ లోడి ఏదో ఉండే, పంజాబ్ ప్రాంతం గవర్నర్ లెక్క ఉండే ఇబ్రాహీం లోడి చుట్టం. వాళ్ళిద్దరికి వాడక వీడిని ఓడగొడతానికి వాడు పిలిపించుకున్నాడు. అప్పుడు పానిపత్ యుద్ధమైంది. అందులో ఇబ్రాహీం లోడిని ఓడించి అచ్చా ఆయన ఓడిస్తే అగ్రిమెంట్ ఏంది, దౌలత్ ఖాన్ లోడిని ఢిల్లీకి రాజం చేయాలి. ఈడు ఓడించి ఈడే ఎక్కిండు, ఈడే గదినెక్కిండు. కేసీఆర్ దళితుల పేరు మీద ఓటు సంపాదించుకుని దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తాను ఆయనే ఎక్కిండు. చూసిర్రా? అట్లా వీడే ఎక్కిండు బాబర్. ఈడు ఎక్కిండు అన్నాడు 1526లా. గంతే సబ్జెక్టు 1 or 2 years here there. 1526లా వాడు వచ్చింది ఇండియాకి. రాగానే పానిపత్ యుద్ధము, రాగానే ఇబ్రాహీం లోడిని ఓడగొట్టాలి. ఆ యుద్ధంలో కొందరు హిందూ రాజులు ఇబ్రాహీం లోడిని ఓడగొట్టడానికి బాబర్కి సహాయం కూడా చేశారు. ఓడగొట్టినాక వీడు 1530లో వచ్చిండు. వీడు ఉన్నదే 4 ఏళ్ళు. 4 ఏళ్ళల్లో చేసిన పని మంచి పని ఏం లేదు. రామ్ మందిర్ కూలగొట్టిండు 1528లో అనుకుంటా. కూలగొట్టిన సంవత్సరానికి వచ్చిండు. రామ్ మందిర్ కూలగొట్టినాడు బత్తడా? ఆ రామ్ మందిర్ కూలగొట్టినందుకే చచ్చిండు వాడు. అది చచ్చింది ఆయన వయసు 47 ఏళ్ళు.